రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. కూలింగ్‌కు భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లలో లేఅవుట్ల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. అన్ని గ్రామాల్లోనూ సదుపాయాల కల్పన కూడా మొదలైంది. దీనికోసం ప్రభుత్వం 909 కోట్ల నిధులు కేటాయించింది. అయితే దీంతో పాటుగానే రైతుల సమస్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. వాటి పరిష్కారం కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి పనులు, నిర్మాణ పనులు, రైతుల సమస్యలను ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువెళ్లాల్సిన కీలక పాత్ర పోషించే కాంపిటెంట్ అథారిటీలు స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్లు. మొత్తం అమరావతిలో 29 పూలింగ్ యూనిట్లు ఉండగా ఒక్కొక్క యూనిట్ కి ఒక ఎస్డిసి ఉండవలసిన అవసరం ఉంది. దీంతో పాటుగా రెండో దశలో తీసుకోనున్న 9 యూనిట్లకు కూడా 9 మంది ఎస్డిసిల్ని నియమించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అమరావతిలో ఈ 38 యూనిట్లకు గాను 6 మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో కూడా ఒకరు సెలవులో ఉన్నారు. ఉన్నవారికే 5-6 యూనిట్ల బాధ్యతలు అప్పగించి పనులు చేయిస్తున్నారు. దీనివల్ల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది.